పైన అడిగిన ప్రశ్నలన్నీ చైనా వివాదాలకు సంబంధించినవే. అందులో ఏ మాత్రం డౌట్ లేదు. వాటికి డీప్ సీక్ సమాధానం ఇవ్వలేదు కూడా. ఇది కూడా నిజమే. అయితే ఇవే ప్రశ్నలను ఇంగ్లీష్లో కాకుండా వియత్నామీస్ భాషలో అడిగితే డీప్ సీక్ కావాల్సిన సమాచారాన్ని అందించింది. టియాన్మార్ స్క్వేర్ వద్ద ఏం జరిగింది అంటే వివరంగా చెప్పింది. నాటి నిరసనలకు ప్రభుత్వం అణచివేసిందని నిజాన్ని నిర్భయంగా చెప్పింది. మరి ఇంగ్లీష్లో అడిగితే ఎందుకు సమాధానం ఇవ్వలేదు? దీనికి సమాధానాన్ని ఈ ఏఐ టూల్ నిర్వాహకులే చెప్పాల్సి ఉంటుంది. పోనీ కాసేపు ఇలా కూడా అనుకుందాం, ఇది చైనా టూల్ కాబట్టి ఇంగ్లీష్లో కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం లేదని అనుకుందాం. ఎందుకంటే చైనా అధికారిక భాష మాండరిన్. చైనా జనాభాలో 70% మంది మాండరిన్ భాషనే వాడతారు. అక్కడ వారికి ఇంగ్లీష్ ఓ ఏలియన్ లాంగ్వేజ్లా ఉంటుంది. అంటే పెద్దగా అర్థం కాదు. ఈ కారణంతోనే డీప్ సీక్ ఇంగ్లీష్లో పలు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేకపోతోందా అని మీరు అనుకుంటే పొరపడినట్లే. ఎందుకంటే మావో జెడాంగ్ గురించి కొన్ని ప్రశ్నలను అడిగితే డీప్ సీక్ సమాధానం ఇవ్వడం లేదు. మావో జెడాంగ్ ఎంత ప్రభావవంతుడైన నాయకుడో వివరిస్తుంది, కానీ ఆయనపై ఉన్న మానవ హక్కుల ఉల్లంఘనల ఆరోపణల గురించి డీప్ సీక్ నోరు విప్పడం లేదు. అదే సమయంలో హిట్లర్ గురించో లేదా వేరే దేశానికి చెందిన నియంత నేతలపై ఉన్న ఆరోపణలు, విమర్శలపై మాత్రం పేరాలకు సమాధానాలిస్తోంది. ఇలా చూస్తే డీప్ సీక్ని నిజంగానే చైనా ప్రభుత్వం నియంత్రిస్తుందా అనే అనుమానం రాకమానదు. ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడి అర్థం చేసుకునే భాష ఇంగ్లీష్. ఏ ప్రొడక్ట్ నిర్వాహకుడైనా తయారీదారుడైనా ఇది బుర్రలో పెట్టుకునే తన వస్తువును అమ్ముకుంటూ ఉంటాడు. సరే,